శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యకాలంలో చాలామంది నన్ను అక్క పూజ ఏ విధంగా చేయాలి, నైవేద్యాలు ఎలా పెట్టాలి, పూజ అంటేనే భయమేస్తుంది, నైవేద్యాలు పెట్టాలంటేనే భయమేస్తుంది అని అంటున్నారు. అయితే మనం కొనుక్కొచ్చే నైవేద్యాలు అది పనికిరావండి దేవుడికి. మన ఇష్టంగా ఏదో మన మనస్తృప్తి కోసమే, కానీ దేవుడికైతే మనం కొనుక్కొచ్చినవైతే పనికిరావు. అది ఏ పాలతో చేసినా సరే పనికిరావు. ఎందుకంటే రోడ్డుపై నుండి చెప్పులు వేసుకొని మనం వస్తాం కాబట్టి అది పనికిరాదు. అయితే దేవుడి దగ్గర మనము పూజ నిష్ఠా నియమాలతో చేయాలి అంటే ఏదో మనము ఆ టైల్స్ ఆ పైన అదంతా రూఫ్ అంతా మనము పెయింటింగ్ ఎక్కడ వేసినప్పటి నుండి మనం బండలు కడుగుతూ ఉండి అది కాదండి పూజ. అది శుభ్రం, అంతే. శుభ్రంగా ఉంచుకోవాలి, బూజు లేకుండా ఉంచుకోవాలి. అయితే బూజు లేకుండా ఉంచుకోవాలి. నీట్గా పూజ గదిలో నిర్మల్యాన్ని ఒక కవర్లో వేసి పెట్టాలి. తలస్నానం చేసినట్లయితే విగ్రహారాధన, దేవుడికి ఇన్ని నీళ్లు గంగాజలంతో దేవుడికి అభిషేకించి గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు నైవేద్యం అలంకరించి ఏదైనా మనము కలకండ అంటాం కదా, మిశ్రి, అది నైవేద్యం పెట్టండి. లేదంటే ఏదైనా పండు, డ్రై ఫ్రూట్స్ ఉంచుకోండి దేవుని రూమ్లో, అది నైవేద్యం పెట్టండి. మహా నైవేద్యము అది మనం పండుగలప్పుడు పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. కానీ రోజువారీ నిత్య పూజలో మాత్రము ధూపము, దీపము, నైవేద్యము, పువ్వులతో అలంకరణ, మళ్ళీ ఈరోజు చేసింది మళ్ళీ నెక్స్ట్ డే అలాగే మనం నీట్గా స్నానం చేసుకొని ఆ పూజ రూమ్ని శుభ్రం చేసుకొని ఆ నిర్మాల్యాన్ని తీసేసి మళ్ళీ దీపారాధన, మళ్ళీ సేమ్ గంధము, పుష్పాలు, అలంకరణ, దీపాలతో ధూపాలతో నైవేద్యంతో మనం అలంకరించాలి. అయితే ఇందులో ముఖ్యంగా మనం పాటించవలసిన విషయం ఏమిటంటే మనము శుభ్రంగా ఉండాలి. రోజు తలస్నానం చేయాలి అనే రూల్ ఏమీ లేదు. మామూలుగా మనం భుజాల నుండి స్నానం చేసుకోవచ్చు. షోల్డర్ బాత్ అంటాం కదా, అది చేసుకొని ధూపం నైవేద్యం పెట్టొచ్చు. కానీ శుభ్రమైన వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు మాత్రమే ధరించాలి. నైటీలు వేసుకొని పూజ చేయకూడదు. డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకొని పూజ చేయండి, కానీ నైటీలు వేసుకొని ఏకవస్త్రంతో పూజ చేయకూడదు. సాయంకాలం సంధ్యాదీపారాధన సమయంలో నైటీ వేసుకొని, శుభ్రమైన ఉతికిన నైటీ వేసుకొని దానిపైన చున్నీ, పూజ సమయానికి మాత్రమే చున్నీ వేసుకొని ద్వివస్త్రంతో పూజ చేయవచ్చు. కానీ పూజని మాత్రం భయంతో ఆపకండి. నిత్య దీపారాధన ఇంట్లో వెలుగుతూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది, అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే దీపం ఉండదో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇంట్లో గొడవలు, పొట్లాటలు, ఇంకా ఈ విధమైన మనస్తాపాలు, చికాకులు ఉంటాయి. అందుకని నిత్య దీపారాధన అనేది నేర్చుకోండి. మా ఇంట్లో పూజ నిత్యము ఈ విధంగా మా వారు చేస్తారు. శ్రీమాత్రే నమః.